ప్రేమ కిరణం 5వ భాగం. 4వ భాగంలో ప్రేమ తండ్రి అనారోగ్యం గురించి తెలిసి వెళ్తుంది. తండ్రికి పక్షవాతంతో కాలు చెయ్యి పడిపోవడంతో అక్కడ జరిగిన విషయాలు తెలుసుకుని నిర్ఘాంతపోతుంది. మామగారు కట్నం తీసుకున్నారు. ఆ అప్పు చేయడం వల్లనే అప్పులు తీర్చలేక తండ్రి మానసికంగా కృంగిపోయి అనారోగ్యం పాలయ్యాడని తెలుసుకొని భర్త మీద మండిపడుతుంది. అదే మనసులో పెట్టుకొని వస్తుంది. భర్తతో సరిగ్గా మసలలేకపోతుంది. అదేమీ అర్థం కాని కిరణ్ ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తుందో అర్థం కాక మదనపడుతూ ఉంటాడు. కథ కొనసాగుతుంది. రాజు వచ్చాడు. ఏమిటి సిస్టర్, ఎన్నాళ్ళైందొచ్చి? మీ నాన్నగారికి కులాసాగా ఉందా? అర్జెంటుగా ఊరు వెళ్ళారు, అందుకే రాలేకపోయాను అని ఓ పక్క ప్రశ్నలు అడుగుతూనే రానందుకు సంజాయిషి చెప్పుకున్నాడు. తండ్రి అనారోగ్యం గురించి మాత్రం చెప్పింది ప్రేమ. పోనీ ఇక్కడకు తీసుకురాలేకపోయారా? గాంధీ హాస్పిటల్లో నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, ఒకసారి చూపించేవాళ్ళం అన్నాడు. అక్కడే మందులు పుచ్చుకుంటున్నారులేండి, అయినా ఆడపిల్ల ఇంటికి రావటానికి వాళ్ళకి అభిమానంగా ఉంటుంది అంది. ఏమిటండోయ్, ఈరోజు చాలా విచిత్రంగా ఉన్నాయి మీ మాటలు. ఆడ మగ తేడాని భరించలేని మీరేనా ఈ మాటనేది అన్నాడు ఆశ్చర్యంగా. అవునండి, కూతురు మంచిదైతే అల్లుడు మంచివాడు అవద్దు అంది పుల్లవిరుపుగా. అక్కడే కూర్చున్న కిరణ్ చురుగ్గా చూశాడు ఆమె వంక. కానీ ఆ చూపులు ప్రేమ పట్టించుకోనట్లు నిర్లక్ష్యంగా చూసింది. ఈరోజు ఏం జరిగింది అన్నాడు రాజు. భార్యాభర్తల వాలకం చూస్తే ఇద్దరి మధ్య ఏదో జరిగినట్లుగా ఉంది. ఫ్లాస్కు 2 గ్లాసులు తెచ్చి అక్కడుంచి వెళ్ళిపోయింది ప్రేమ. తనే 2 గ్లాసుల్లో కాఫీ పోసి ఒకటి రాజుకిచ్చాడు. కాఫీ తాగుతూ అలా బయటికి పోదాం పదరా అన్నాడు కిరణ్. ఒరేయ్, ఇది కళా నిజమా? అసలు నేనున్నది ఈ భూప్రపంచం మీదేనా అన్న అనుమానం వస్తోంది. నువ్వు కిరణ్వి, నాతో ఈ సాయంకాలం పూట బయటకు వస్తావా అన్నాడు కళ్ళు పెద్దవి చేసి. నువ్వంత నోరు తెరవక్కర్లేదు, కానీ నేనే ఆ మాట అంది అన్నాడు. మరి సిస్టర్ అన్నాడు రాజు. మన ఇద్దరమే అని చెప్తే అన్నాడు స్కూటర్ బయట పెడుతూ. వారిద్దరూ బయటకు వెళ్ళిపోయారు. వంట పని పూర్తి చేసి పేపర్ ముందేసుకుని వాంటెడ్ కాలమ్స్ చూస్తోంది ప్రేమ. డిగ్రీ మాత్రం అడిగిన 1-2 ఉద్యోగాలకు అప్లై చేసింది. అప్లికేషన్ రాస్తూ ఆలోచించింది. తనకి ఏదైనా ఉద్యోగం వస్తే బాగుండును, కనీసం ఆ డబ్బన్నా తండ్రికి పంపితే అప్పు కొంతవరకైనా తీరుతుంది. ఎలా అయినా ఉద్యోగం సంపాదించాలని పట్టుబట్టింది. మొదట 1-2 రోజులైతే బ్రతిమాలారు, తర్వాత ఊరుకున్నాడు. అందుకనే తను పుట్టింటికి వెళ్తానంటే మాటల్లో పెట్టి మభ్యపెట్టేవారు. పండగకి కూడా వద్దన్నారు. వెడితే ఎక్కడ ఆయన విషయం తెలుస్తుందోనని భయం. కిరణ్ గురించి ఆలోచిస్తున్న ఆమె ఆలోచనలు తండ్రి మీదికి మళ్ళినాయి. తనతో మాట మాత్రంగా అయినా చెప్తే తని పెళ్లికి అంగీకరించేది కాదు. ఎత్తలేని బరువు మోసినందుకు ఒక్కసారిగా కూలిపోయాడు తండ్రి. ముందు తండ్రి మీద కోపం వచ్చినా తర్వాత తన గురించి, తన సుఖం గురించే కదా ఆయన పనిచేసింది. నిజమే, తనకిక్కడ ఏ బాధ లేదు. కానీ కట్నం తీసుకోనట్లుగా నలుగురిలో గొప్పగా కీర్తించబడుతున్న కిరణ్ చేసిన మోసాన్ని తలుచుకుంటే మాత్రం ఆమె గుండెలు భగభగా మండిపోతున్నాయి. ఆలోచనలతోనే అప్లికేషన్ పూర్తి చేసి మరొకసారి చూసుకుని కవర్లో పెట్టింది. అలా ప్రతిరోజు కనపడిన వాటికల్లా అప్లై చేస్తూనే ఉంది. ఎప్పుడూ కిలకిలా నవ్వులతో, కబుర్లతో, హాస్యాలతో కళకళలాడే ఇల్లు ఇప్పుడు చైతన్యం కోల్పోయిన మనిషిలా అనుక్షణం నిశ్శబ్దంగా ఉంటోంది. మాటలు లేకపోయినా పనులు మాత్రం సాగిపోతున్నాయి. ఆ రోజు పోస్ట్లో వచ్చిన కవర్లను చూసి వాటిని టీపాయ్ మీదనే ఉంచింది. లోకల్గా ఉన్న కంపెనీలో ఇంటర్వ్యూకి రమ్మని పిలిపొచ్చింది. ఆఫీస్ నుంచి వచ్చిన కిరణ్ అలవాటుగా పోస్ట్ చూస్తుండగా అందులో భార్య పేరున్న ఇంటర్వ్యూ లెటర్ చూడగానే ఒళ్ళెరగని కోపం వచ్చింది. విసురుగా వంటగది దగ్గరికి వెళ్ళి, ఎవరినడిగి ఉద్యోగానికి అప్లై చేశావు అన్నాడు కోపంగా. ఒక్కొక్కప్పుడు అవసరం అడగాలనిపించదు అంది పెంకిగా ప్రేమ. ఏమిటో అంత అవసరం అన్నాడు వ్యంగ్యంగా. మీకు తెలియదా అంది రోషంగా తిరుగు ప్రశ్న వేస్తూ. ఈ ఇంట్లో జరిగినవి జరుగుతున్నవి నాకు తెలిసే జరుగుతున్నాయా అన్నాడు హేళనగా. అంటే మీ ఉద్దేశం అంది ఎర్రబడ్డ ముఖంతో. అదే ప్రశ్న నేను అడుగుతున్నాను అన్నాడు. సమాధానం తెలిసి కూడా ప్రశ్నలు అడగటం టూ మచ్ అంది. ఏమిటా సమాధానం అన్నాడు కిరణ్. తెలిసిన విషయాల్ని పదే పదే చెప్పటం నాకు అసహ్యం. ముందొక మాట తర్వాత ఒక మాట అంది కోపంగా. మాట్లాడేదేదో సూటిగా మాట్లాడు, ఆ వంకర మాటలు ఎందుకు? వంకర మాటలు, వంకర బుద్ధులు మా ఇంట వంటాలేవు అంది ఉక్రోషంగా. లేవనే పొరపాటు పడ్డా నిన్నాళ్ళు అన్నాడు. మీరెందుకు పొరపాటు పడ్డారు? నమ్మి పొరబడ్డదాన్ని నేను జాబ్ చేసి తీరాలి, చేస్తాను అంది మొండిగా ప్రేమ. నువ్వు చేయటం నాకు ఇష్టం లేదు అన్నాడు అంతకంటే మొండిగా.
చేసి తీర్తాను అంది పట్టుదలగా. నువ్వేమిటో నీ మొండితనమేమిటో నాకు పూర్తిగా తెలిసింది. ఎలా వెళ్తావో నేను చూస్తాను అని చెరచెరా ఇంటర్వ్యూ లెటర్ చించి ముక్కలు చేశాడు కసిగా. భర్తలా కార్డు చెబుతుంటే ఆమె ప్రాణం విలవిలలాడినట్లయింది. యూ మేనర్లెస్, చించటానికి ఎవరిచ్చారు అధికారం అంది ఒళ్ళెరిగిన ఆవేశంతో. షటప్, నోరెత్తావంటనా అన్నాడు. కోపంతో పచ్చని అతని ముఖం ఎర్రబడింది. ముక్కుపుటాలు అదురుతున్నాయి. మనిషి కోపంతో వణుకుతున్నాడు. భర్త నా పరిస్థితిలో చూడగానే ఏమనలేక అవతలికి వెళ్ళిపోయింది కోపంగా. బాధ్యతలను పంచుకోవటానికి కాబోయే భార్యను ఉద్యోగం చేయించటం నాకెప్పుడు ఇష్టమే అని చిరునవ్వుతో ఆనాడు చెప్పిన రూపానికి బదులుగా అతనిలో దాగి ఉన్న దానవ రూపాన్ని చూస్తోంది ఈనాడు. అప్పటినుంచి తన పేరుతో వచ్చే లెటర్స్ అతని కంటపడకుండా జాగ్రత్త పడింది. మానకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. భార్య గురించి తన ఆలోచనలు నిజమే అనిపించసాగాయి కిరణ్కి. ఎంత పొగరు కాకపోతే అలా ఎదిరిస్తుంది. తను పిచ్చివాడిలా మనసు విప్పుకొని చెప్పి భార్యగా ఎంతో ప్రేమించాడు. తన ప్రేమని అర్థం చేసుకోలేని మూర్ఖురాలైంది. అమాయకత్వంగా ఉందని పొరబడ్డాడిన్నాళ్ళు. ఆ అమాయకత్వం అంతా నటనని, ఆ నటన వెనక కరకు రాయిలా మోసగించే మనసు ఉందని తెలుసుకోలేకపోయాడు. కట్టుకున్న భార్యని ఏనాడు కూడా ఆమె మనసు నొప్పించకుండా చూసుకున్నందుకు తనకు మిగిలిందేమిటి? అశాంతి తప్ప. అలా వాళ్ళిద్దరి మధ్య మొదలైన సన్నని పొగలాంటి ఘర్షణ రాజుకొని పెద్ద మంటగా మారింది. అవకాశం ఏమాత్రం దొరికినా ఒకరిని మరొకరు దుయ్యబట్టేవారు. కానీ తమాషా కారణం మాత్రం బయటపెట్టరు. ఆ మధ్యాహ్నం సడన్గా వచ్చిన సుజాని చూసి ఆశ్చర్యపోయింది ప్రేమ. ఉదయం పూట తనకు భర్తకు మధ్య జరిగిన సంఘర్షణ తాలూకు ఆలోచనలతో ఆమె మనసంతా చిరాగ్గా ఉంది. ఈ పరిస్థితిలో స్నేహితురాలి రాక అయిష్టం అనిపించినా లేని చిరునవ్వు తెచ్చుకొని పలకరించింది. ఎంతో ఆనందంగా హుషారుగా ఏవేవో కబులు చెప్తోంది సుజా. మనిషి కాస్త ఒళ్ళు చేసింది. ఛాయ్ కూడా వచ్చినట్లుంది. సంతోషమే సగం బలమని ఇప్పుడు బాగానే ఉందనిపించింది సుజా. తిరుపతి, మద్రాసు, కంచి ఇంకా ఏవేవో ఊళ్ళు తిరిగారట. ఎప్పటినుంచో వద్దామనుకుంటున్నా తీరటం లేదని మిమ్మల్ని భోజనానికి పిలవటానికి వచ్చానని చెప్పింది మాటల మధ్య. ఆలోచనలోంచి తేరుకుని ఎందుకే అంది ప్రేమ. ఎందుకేమిటే? కూలిపోతున్న నా కాపురాన్ని నిలబెట్టి నీ మాటలతో మా ఆయన్ని మనిషిగా మార్చావు. ఆయన ఇప్పుడు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. మా ఆనందం కొద్దీ మిమ్మల్ని రేపు మా ఇంటికి ఆహ్వానించాలని వచ్చా. ఆయన కూడా ఆఫీస్ వదలగానే వచ్చి మీ వారితో చెప్తారు అంది. నేను చేసిందేముంది? నీ అదృష్టం బాగుంది అంది నిర్లిప్తంగా. అదృష్టం అంటే నేను ఒప్పుకోను. అది నీ రూపంలో నాకు ఉపకారం చేసింది. నువ్వు కాదనకూడదు. అవును, ఏమిటే చిక్కిపోయావు? కళ్ళల్లో గుంటలు పడ్డాయేమిటి? వేవిళ్ళా అంది చిరునవ్వుతో ప్రేమ వంక పరీక్షగా చూస్తూ. అదొకటే తక్కువ నా ముఖానికి అనుకుని. అదేం కాదు, ఈ మధ్య ఒంట్లో బాగుండటం లేదు అంది అబద్ధమాడుతూ. వినటానికి ప్రేమకి విసుగనిపించుతున్న సుజా వాళ్ళ ఆయన గురించి కొత్త పెళ్లి కూతుర్లా కబుర్లు చెప్తూనే ఉంది. కొన్ని చెవిన పడుతున్నాయి, మరికొన్ని పడటం లేదు. అయినా ఊకొడుతూనే ఉంది ప్రేమ. సాయంకాలం కిరణ్ వచ్చిన అరగంటకి సుజా భర్త వచ్చి రేపు సండే వాళ్ళింటికి తప్పక రమ్మని ఇన్వైట్ చేశాడు. ఎక్స్క్యూజ్ మీ, రేపు చాలా అర్జెంట్ పనుంది, ఆవిడ వస్తుందిలేండి అని ముభావంగా లోపలికి వెళ్ళిపోయాడు. మరొక మాటకి తావీయకుండా కిరణ్. ప్రేమనైనా తప్పక రమ్మనమని చెప్పి వెళ్ళారు వారిద్దరూ. కిరణ్ అలా చెప్పటంతో కోపం వచ్చింది ప్రేమకు. నా గురించి చెప్పటంలో మీ ఉద్దేశం అంది కోపంగా. ఊరి వాళ్ళందరి దగ్గర నీతులు వల్లించి ఉపన్యాసాలు దంచి వాళ్ల కాపురాలు బాగు చేయటమేగా నీ ప్రధాన ఉద్దేశం. అందుకే ఆ విందులన్నీ నువ్వు వెళ్ళి ఆరగించొస్తావని అన్నాడు వెటకారంగా. ఊరివాళ్ళు చెప్పినా విని బుద్ధి తెచ్చుకుంటారు. చేసిన తప్పు దాచేసి పైకి నమ్మకంగా ప్రేమగా నటించే కొందరికి చెప్పినా లాభం లేదు. అటువంటి వారికి చెప్పటం కూడా అసహ్యం అంది. గురువింద గింజకి తన నలుపు తెలియదట అన్నాడు. అది ఎవరికి వర్తిస్తుందో మనసుకు తెలుసు అంది ఎత్తి పొడుపుగా. మనసు గురించి నువ్వేనా చెప్పేది? సీరియస్గా అన్నాడు. మనిషిని గురించి తెలుసుకున్న నాడే ఆ మనసుని గురించి కూడా తెలుస్తుంది. కానీ నేను ఆ విషయంలో మోసపోయాను అంది వణుకుతున్న గొంతుతో. నువ్వు మోసపోయావా? ఒక్కరిని మోసం చేసే తెలివి ఉన్నా నిన్ను మరొకరు మోసం చేయటమా? పగలబడి నవ్వాడతను వ్యంగ్యంగా. అతను అలా నవ్వుతుంటే ఒళ్ళు కంపరమెత్తింది ప్రేమకు. చేసిన పనికి సిగ్గుపడక ఎందుకా నవ్వు అంది తీవ్రంగా. సిగ్గుపడి తల వంచుకునే పని నేనేనాడు చెయ్యలేదు. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే ఎవరు సిగ్గుపడాలో తెలుస్తుంది అన్నాడు. ప్రేమేదో అనబోయింది. ఇంతలో రాజు రావటంతో ఆ మాట అనలేకపోయింది. రాజుతో పాటు బయటకు వెళ్ళిన కిరణ్ ఆ రోజు రాత్రి 12 గంటలకు ఇంటికొచ్చాడు. అతను లోపలికి వస్తుంటే డ్రింక్ తాగిన వాసన ముక్కుపుటాలను అదరగొట్టింది. తుళ్ళి పడింది ప్రేమ. ఎప్పుడూ లేనిది ఎందుకు ఇలా తయారవుతున్నారు?
మెల్లిగా ఒకదాని తర్వాత మరొకటి ఆయనలోని లక్షణాలన్నీ బయటపడుతున్నాయి. ఒకటి బయటపడింది కదా అన్న ధైర్యం కొద్దీ మిగిలిన గుణాలు కూడా తనకి తెలియజేస్తున్నారా? ఇవన్నీ పాతవేనా లేక కొత్తగా అయిన అలవాట్లా? ఆలోచించిన కొద్దీ ఏడుపు ముంచుకొస్తోంది ప్రేమకు. ఒకనాడు తన కాపురం గురించి అందరితో పాటు తనకి తాను కూడా అసూయపడింది. జీవితంలో దేన్నైతే అమితంగా ప్రేమించిందో అదే తన పాలిట నిజమై శాపంగా మారింది. రోజు ఆ రాజుతో పరిగెట్టి ఈయన చేసే ఘనకార్యం ఇదన్నమాట అనుకుంది. మర్నాడు భర్త కన్నా ముందొచ్చిన రాజుని, మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తారా అంది. నేను ఎప్పుడన్నా మీకు అబద్ధం చెప్పానా సిస్టర్ అన్నాడు రాజు. ఆఫీస్ నుంచి రాగానే ఆయన మీరు అంత అర్జెంటుగా వెళ్ళేది ఎక్కడికి అంది. అలా బయటికెళ్ళి కాసేపు తిరిగి వస్తున్నాం అన్నాడు. అబద్ధం చెప్పి నన్ను మోసగించాలని ప్రయత్నించకండి అంది కోపంగా. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజమే. కిరణ్ ఎందుకో ఒక నెల రోజుల నుంచి ఏదో విషయమై తనలో తనే మదన పడుతున్నాడు తప్ప ప్రాణ స్నేహితుడన్న నాకు కూడా చెప్పటం లేదు. ఎంత అడిగినా. అందుకే వాడి రిలీఫ్ కోసం డైలీ 8 గంటల వరకు పార్కుకి వెళ్తున్నాం అన్నాడు. అతని మాట నమ్మకం కలిగించినా ఏదో ఆలోచిస్తూ, అయితే నిన్న రాత్రి కూడా 8 గంటల వరకు మీరిద్దరూ కలిసే ఉన్నారా అంది. నిన్న రాత్రే కదూ, ప్రతిరోజు 8 దాటాక నేను రూమ్కి వాడింటికి వెళ్తాం. ఎందుకలా అడుగుతున్నారు? ఏం జరిగింది అన్నాడు. మీరు డ్రింక్ చేస్తారా అంది. ఎదురు చూడని ప్రశ్నకు ఉలిక్కిపడి సరదాకి కూడా పని చెయ్యలేదు అన్నాడు. మరి మీ ఫ్రెండు? ఎవరు? కిరణా? వాడు అంతే. ఆఫీస్లో కొన్ని సందర్భాలలో పార్టీలు జరిగినా కంపెనీ కోసం ఏ కూల్ డ్రింకో తప్ప నాకు తెలిసినంతవరకు వాడికి అలవాటు అసలే లేదు. డ్రింక్ విషయంలో మేమిద్దరం ఖచ్చితమే. వాడిని అసలు కొందరు బలవంత పట్టబోయి కూడా లొంగకపోవటంతో మానుకున్నారు అన్నాడు. మీ ఫ్రెండ్ రాత్రి తాగొచ్చారు అంది. ఎంత కాదనకూడదన్నా ఆమె గొంతు జీరబోయింది. కిరణ్ తాగాడా? నో, ఐ కాంట్ బిలీవ్ ఇట్ అన్నాడు. నేను చెప్పింది నిజమే అంది నిశ్చలంగా. మీరేం బాధపడకండి, విషయం నేను తెలుసుకుంటాను అని హామీ ఇచ్చాడు రాజు. అతను అలా హామీ ఇవ్వటం కొంత మనశ్శాంతి అనిపించింది ఆమెకు. అలా వెళ్ళిపోయిన రాజు మళ్ళీ రానేలేదు. 10-12 ఇష్టం వచ్చినట్లుగా వస్తున్నాడు కిరణ్ ఇంటికి. కానీ తాగి రావటం లేదు. ఎక్కువగా మౌనం కాపురం చేస్తోంది ఆ ఇంట్లో. ఒకే ఇంట్లో ఉండి కూడా ఇద్దరి మధ్య భయంకరమైన నిశ్శబ్దం. ఎవరి పనులు వారే తప్ప ప్రేమ భర్త విషయం పట్టించుకోవడం మానేసింది. తండ్రి పరిస్థితి ఎలా ఉందో తెలియదు. మళ్ళీ ఉత్తరమే లేదు. రాజా రాకపోవడంతో అతను చెప్పినవన్నీ అబద్ధాలేమో అనిపించింది ప్రేమకు. 10 రోజులు దాటాక సడన్గా వచ్చాడో రోజు రాజు. అప్పుడు కిరణ్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. నా పెళ్ళి కుదిరినట్లేరా? ముహూర్తాలు పెట్టుకున్నారు, వచ్చే నెలలో పెళ్ళి అన్నాడు హుషారుగా రాజు. పెళ్లి కూతురు గురించి పూర్తిగా తెలుసుకున్నావా అన్నాడు కిరణ్. అవన్నీ అమ్మ నాన్న చూస్తారు, మనం టైంకి వెళ్ళి 3 ముళ్ళు వెయ్యటమే. నువ్వు సిస్టర్ తప్పకుండా వచ్చి తీరాలి. లేదా అన్నాడు. లోపల సిస్టర్ ఇంట్లో లేదా అన్నాడు. లోపల కూర్చుందన్నట్లుగా చూపించాడు కిరణ్. సిస్టర్ అని పిలిచాడు రాజు. రాజు పిలవటంతో తప్పనిసరిగా బయటకొచ్చింది ప్రేమ. మీకో శుభవార్త అన్నాడు. ఏమిటో అంది ప్రేమ తెలియనట్లుగా. నా పెళ్లి కుదిరింది, అడ్వాన్స్గా చెప్తున్నాను, మీరు వారం రోజుల ముందుగా రావాలి అన్నాడు. కంగ్రాచ్యులేషన్స్ అంది ప్రేమ. 2 కప్పులతో కాఫీ తెచ్చి అక్కడ ఉంచింది. శుభవార్త చెప్తే ఉత్త కాఫీయేనా, స్వీట్ లేకుండా అన్నాడు. సారీ అండి, ఈ మధ్య స్వీట్స్ ఏం చెయ్యటం లేదు అంది. నో థ్యాంక్స్, ఊరికినే అన్నాను అన్నాడు. ప్రేమ మనసు చివుక్కుమంది. ఎప్పుడూ డబ్బాల నిండా ఏవో రకరకాల స్వీట్స్ తెచ్చి ఉంచేవాడు కిరణ్. రాజు నోరు తెరిచి అడిగితే పెట్టేందుకు ఏమీ లేదు ఇప్పుడు ఇంట్లో. భార్యాభర్తల మధ్య ఏదో కారణంగా మనస్పర్ధ ఏర్పడి మాటలు కరవైనాయని ఎప్పుడో గ్రహించాడు రాజు. వాళ్ళిద్దరినీ ఎలా అయినా ఒకటి చెయ్యాలనే అతని కోరిక. అందుకే లోపలికి వెళ్ళిపోతున్న ప్రేమని, మీరు కూడా కూర్చోండి, చాలా రోజులైంది మనం ముగ్గురం సరదాగా మాట్లాడుకుని అన్నాడు. తప్పనిసరిగా ఇష్టం లేకపోయినా కూర్చుంది ప్రేమ. ఎదురుగా కూర్చున్న కిరణ్ ముఖం చూడటం ఇష్టం లేనట్లుగా తలదించుకొని కూర్చుంది. ఇంతకీ కట్నం ఎంతరా అన్నాడు కిరణ్ ఏదో మాట్లాడాలన్నట్లుగా. కట్నమా? వాళ్ళు ఇస్తానన్న 5,000 ఆ అమ్మాయికే ఇచ్చేస్తున్నారా? ఏదో ఆ అమ్మాయికి చీరలు నగలు చాలా ఉన్నాయట్లే అమ్మ చెప్పింది. కట్నం పేరు చెప్తే ఆ విషయమే గుర్తుకొస్తోందిరా. మనిద్దరికీ ఒక్క విషయంలో తేడా ఉండేదిరా, అది కూడా ఇప్పుడు తీరిపోయింది అన్నాడు రాజు. నువ్వు ఇలా మారటం చాలా ఆనందంగా ఉందిరా అన్నాడు కిరణ్. నాదేముందిరా, ఆ వచ్చిన వాళ్ళ ధర్మమా అని వాళ్ళ మాటలు నా యందు టానిక్లా పనిచేశాయనుకో అన్నాడు. జీవితంలో ఒక్కొక్క మనిషికి అనుభవాల వలన అవగతమవుతుంది. నీ జీవితంలోకి కట్నం లేకుండా మరొక అమ్మాయిని ఆహ్వానిస్తుంటే అది నిజంగా గొప్పే అన్నాడు కిరణ్. నా గురించి పొగడకురా, నాకన్నా ముందు ఆ మార్గంలో నడిచిన వాడివి నువ్వు, ఆ గొప్ప నీకే చెందాలి అన్నాడు రాజు.
వాళ్ళిద్దరి మధ్య మాటలు వింటుంటే ఒళ్ళు మండిపోతోంది ప్రేమకి. ఆహా, పైకి ఎంత నమ్మకంగా చెప్తున్నారు. రాజుకేం తెలుసు ఈయన సంగతి? లోపలాడే నాటకం నాకు తెలుసు అనుకుంది. నిజంగా మీరు కట్నం తీసుకోలేదంటే నమ్మొచ్చా అంది ప్రేమ. నేను పాతరాజుని కాదండోయ్ అన్నాడు నవ్వుతూ రాజు. కాదులేండి, కొందరు పెళ్లి కొడుకులకు కట్నం తీసుకోవటం అయిష్టమట. అందుకని కట్నం వద్దని ముందు చెప్పటం, చాటుగా తండ్రులను ఆడపిల్ల వారి కొంపల మీదికి తోలటం, తమకు కావాల్సింది గుంజుకోవటం ఇదో రకం అన్నమాట అంది ఓరగా భర్త ముఖం వైపు చూస్తూ. కానీ అతనిలో ఏమీ చలనం లేదు. మీరు చెప్పింది చాలా ఆశ్చర్యంగా ఉందే. ఏరా కిరణ్, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటున్నారన్నమాట అన్నాడు రాజు. ఎందుకుండరు? తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అన్నట్లుగా కనిపిస్తూ మాటల్లో తేనెను, మనసుల్లో విషాన్ని నింపుకొని ఎదురు వ్యక్తుల హృదయాలను బాధించేవారుంటారు అన్నాడు భార్యను దెబ్బతీస్తూ. ఎంత కాదనకూడదన్న టాపిక్ మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు పరోక్షంగా మాటలు అనుకునే వరకు వచ్చింది. భర్తల అనటంతో ప్రేమ ముఖం నల్లబడింది. చివాల లేచి లోపలికి వెళ్ళిపోయింది. అకస్మాత్తుగా ఆమె లోపలికి వెళ్ళటం బాధనిపించింది రాజుకు. ఎంతో అన్యోన్యంగా ఉండే వారిద్దరి మధ్య కలతకు కారణం మాత్రం తెలుసుకోలేకపోయాడు రాజు. అతను లేవటంతో కిరణ్ కూడా లేచి వెళ్ళాడు అతని వెంట. కానీ ప్రేమకు కోపం పోలేదు. ఈయన తీసుకోవచ్చు కానీ కట్నం అనకూడదు. ఎవరి ఉలుకు వాళ్ళకి తెలియదు, అందుకే కాబోలు మాట్లాడకుండా కూర్చున్నాడు అనుకుంది. చూడు కిరణ్, ఒక్క విషయం అడుగుతాను, ఏమనుకోనంటే అన్నాడు రాజు. ఏమిట్రా అన్నాడు కిరణ్. నీకు సిస్టర్కి ఏవో అభిప్రాయ భేదాలు వచ్చినట్లు కనపడుతోంది, నిజమేనా అన్నాడు. ఎందుకొచ్చిందా అనుమానం? మీరిద్దరూ మునుపట్ల సరిగ్గా ఉండటం లేదు. నేను రాగానే ఎంతో ఆప్యాయంగా కబులు చెప్పే సిస్టర్ ముభావంగా ఉంటుంది. మీ మాటల్లో ఒకరినొకరు కించపరుచుకున్నట్లుగా ఉన్నాయి. ఏమైనా మార్పు ఖచ్చితంగా కనబడుతోంది. ఇందాకటి మన సంభాషణలో నీ మాటల్లోని గూఢార్థం నాకు కొంత తెలిసింది. ఆమెను గురించి నువ్వేదో ఊహించుకొని ఆ మాట అన్నావని అర్థమైంది. సిస్టర్ మాటల్లో కూడా అంతే, ఏదో తెలియని వెటకారం. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఏం జరిగింది అసలు? ప్రాణమిత్రుడిని నా దగ్గర కూడా నీకు దాపరికమేనా? లేని అలవాట్లు చేసుకొని అనవసరంగా చెడ్డ పేరు తెచ్చుకోకు అన్నాడు స్నేహితుడి భుజాన చెయ్యి వేసి రాజు. రాజు, నేనేం చెప్పలేనిప్పుడు, నన్ను అపార్థం చేసుకోకు. సమస్యలతో అలసిపోయిన నా మనసుకి విశ్రాంతి కావాలి. సమయం వచ్చినప్పుడు నా సమస్య ముడివిప్పేది నీ దగ్గరే అని చటుక్కున లేచి వెళ్ళిపోతున్న కిరణ్ కేసి చూస్తూ ఉండిపోయాడు రాజు. ఇంటికి వచ్చాడన్న మాటే గాని కిరణ్ మనసంతా భారంగా ఉంది. ఆలోచనలతో ఆ భారమంతా మరింత ఎక్కువవుతోంది. ఒకనాడు కళ్ల ముందు నుంచి దూరమైతేనే భరించలేని భార్య రూపం ఊహల్లో కూడా అతనిప్పుడు భరించలేకపోతున్నాడు. ముసుగులో గుద్దులాటలా ఎన్నాళ్ళీ బాధ తనకు? భార్యను అడిగేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రేమ వంటగదిలో ఉన్నట్లుగా గిన్నెల శబ్దం వినబడుతోంది. 2 చేతులతో గడప పట్టుకొని నిలబడ్డాడు. వడ్డించాను అంది ప్రేమ తలెత్తకుండానే అడుగుల చప్పుడు గమనించి. ఆ సంగతి తర్వాత, సాయంకాలం రాజుతో మాట్లాడిన మాటలకి అర్థం అన్నాడు. భర్త వాలకం చూస్తే ఏదో యుద్ధం ప్రకటించేందుకు నాందీలా తోచింది ఆమెకు. అయినా తొడక్కుండా, కొన్ని మాటలకు అర్థం ఉండదు అంది గిన్నెలు సర్దుతూనే. అర్థం లేని మాటలు మాట్లాడటంలో నీ ఉద్దేశం అన్నాడు కరుకుగా. చెప్పానుగా సమాధానం. నాకు కావాల్సింది ఆ సమాధానం కాదు అన్నాడు. మరి అంది కనుబొమ్మలు చిట్లించి. ఎందుకలా మాటల్లో కించపరచడం అన్నాడు కోపంగా. అదే ప్రశ్న నేను అడుగుతున్నాను అంది. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు అన్నాడు తీక్షణంగా. జవాబుకు జవాబే ప్రశ్న అయినప్పుడు ప్రశ్నకు ప్రశ్నలు సమాధానం అవటంలో ఆశ్చర్యమేముంది అంది ప్రేమ. నీ అతి తెలివి మాటలతో నాకు తలనొప్పి తెప్పించకు అన్నాడు. ఎవరు తెప్పిస్తున్నారో తెలుస్తూనే ఉంది. ఎదుటి వాళ్లకు ఎన్ని నీతులైనా చెప్తారు, మనం మాత్రం ఆచరణలో శూన్యం అంది హేళనగా. సరిగ్గా చెప్పావు, చేసే పనిని బట్టే చెప్పే మాటలు అన్నాడు. అంటే నే చెప్పిన నీతులు నేను పాటించలేదనేగా మీరనేది? ఎలా పాటిస్తాం? ఆదర్శాలన్నీ అబద్ధాలని తెలిసినప్పుడు అంది. అనుకోని వివరాలు తెలిసినప్పుడు మనిషి వ్యక్తిత్వం కూడా అతి త్వరలోనే తెలుస్తుంది అన్నాడు. తన యందు తప్పు పెట్టుకుని భర్త సూటిపోటి మాటలు మాట్లాడుతుంటే ఆమెకి కోపం చర్రుమంది. ఇంకా ఆగలేకపోయింది. మీరేమిటో, మీ వ్యక్తిత్వం ఏమిటో బాగానే తెలిసింది. మీ ఆదర్శం వెనక ఎలాంటి మోసాలున్నాయో అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది. ఒక రకంగా మీకన్నా కట్నం తీసుకున్న వాళ్లే నయం అంది. మరైతే ఘనంగా కట్నం ఇచ్చి ఏ ఆఫీసర్నో పెళ్లి చేసుకోక కట్నం కోరని నాలాంటి సాదా మనిషిని ఎందుకు చేసుకున్నావు అన్నాడు కోపంగా. పైకి కట్నం వద్దని చెప్పి చాటున మీరు కోరిన కట్నం తీసుకున్న మీ గురించి మీరే గొప్ప చెప్పుకోవాలి. ఇంకా ఎందుకు నా దగ్గర దాస్తారు? పాపం, ఇన్నాళ్ళు నాకు ఆ విషయం తెలియదనుకున్నారు. నా భర్తను నేను ఇన్ని వేలకు కొనుక్కున్నాను అని చాటింపు వేసే అమ్మాయికి భర్తగా కావటం అయిష్టమన్నారు.
మరి మీరిప్పుడు చేసిన పనేమిటి? మీరు తీసుకున్న కట్నానికి మీరు నాకు అమ్ముడు పోయినట్లేగా, ఇంకా ఎందుకు ఈ వాదన? అంది ఈసడింపుగా. ప్రేమ, నీకు మతిపోయిందా? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా? అన్నాడు ముఖం కందగడ్డలా చేసుకొని. ఎన్నడూ ఊహించని మాటలకి బ్రాన్పడిపోయాడతను. పోయినా బాగుండేది, ఈ వ్యవహారాలన్నీ తెలుసుకునే అవసరం ఉండేది కాదు అంది. ఆమె కళ్ళ వెంట నీరు జలజల రాలింది. చెప్పేది సూటిగా చెప్పు. ఎవరు చెప్పారు నేను కట్నం తీసుకున్నానని? అసలు ఇలాంటి అనుమానం ఎలా కలిగింది? అన్నాడు దగ్గరగా వచ్చి ఆమె భుజాన్ని గుచ్చి పట్టుకొని. ఎవరో చెప్తే ఎందుకు నమ్ముతాను? మా నాన్న చెప్పారు. మీకు ఇచ్చిన కట్నం కోసం చేసిన అప్పుల ఫలితమే మా నాన్న నీనాడు మంచంలో పడేసింది అంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే. మరిన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు ఈ విషయం? అన్నాడు. నాకు తెలిస్తే కదా అంది. మీరు కట్నం ఎవరికిచ్చారు? అన్నాడు తీక్షణంగా ఆమె వంక చూస్తూ. మీకు తెలియదా? మళ్ళీ నా చేత చెప్పించాలనుకోవటం అర్థం లేనితనం అంది విసురుగా. అడిగిన దానికి ముందు సమాధానం చెప్పు అన్నాడు తీవ్రంగా. మీరు చాలా గొప్ప నటులు, పైకి అందరితో కట్నం తీసుకొని వారిగా మంచి అనిపించుకున్నారు, చాటున మీ పని మీరు కానిచ్చుకున్నారు. అంత కట్నం కావలసిన వారైతే ఎదురుగానే అడగొచ్చుగా. పెళ్లి వారం రోజులుందనగా వచ్చి అడిగితే అందులో అర్థం? సంతలో గొడ్లను ఎదురుగా బేరమాడి సెటిల్ చేసుకుంటారు, కానీ చాటును కొనుక్కోరు. మా గొడ్డు తాలూకు గుణగణాలివి, మాకు అనుకున్న బేరం వస్తే కానీ అమ్మం అని చెప్పటంలో తప్పేముంది? దానికి మీకు తేడా ఏముంది? అంది తిరస్కారంగా చూస్తూ. భార్యలా లెక్కలేనట్లుగా మాట్లాడుతుంటే శరీరంలోని రక్తమంతా పొంగుతున్నట్లయింది కిరణ్కి. అప్పటి వరకు ఎత్తిపొడుపుగా బాకుల్లాంటి మాటలు ఎన్ని అన్నా సహించాడు. ఓర్పుకి కూడా ఓ హద్దుంటుంది. అతనింకా నిగ్రహించుకోలేకపోయాడు. అంతే, ఆపుకోలేని కోపంతో బిగ్గరగా నోర్మొయ్ అంటూ బలంగా కొట్టాడు భార్య చెంప మీద. ఒక్క క్షణం పాటు అలాగే ఉండిపోయింది ప్రేమ చెంప తడుముకుంటూ. ఇంకా ఎన్నాళ్ళు మూయిస్తారు నా నోరు? ఇన్నాళ్ళు మీరు చూపించే కళ్ళబొల్లి ప్రేమతో నా నోరు ఎత్తకుండానే చేశారు. ఇప్పుడు మీరు చేసిన పని బయట పెట్టాననేగా మీకు ఈ కోపం? కొట్టండి, మీ సంస్కారం ఎప్పుడో తెలిసింది. నన్ను మీరు కొట్టినందుకు ఏ బాధ లేదు. ఆ బాధ శారీరకంగా క్షణికం మాత్రమే. కానీ నమ్మించి మోసం చేసి ఎన్నో తీయని మాటలు చెప్పి నా ఆశలన్నీ మంట కలిపారు. మానసికంగా నాలో గాయం రేపారు అంది బాధగా. నువ్వెన్ని అన్నా సరే నేను మాత్రం నాకు నేనుగా కట్నం తీసుకోలేదు అన్నాడు. ఇంకా ఎందుకండి సమర్థించుకోవాలని ప్రయత్నిస్తారు? దొంగతనం చేసినవాడు ఎవరైనా చెయ్యలేదనే తప్ప చేశారని ఒప్పుకోడు. తెలివి తక్కువగా మీకు మీరుగా తీసుకోకపోయినా మీ నాన్నగారి చేత పుచ్చుకునేటట్లు చేశారుగా అంది. ఆమె ముఖంలో అందానికి బదులు కఠినత్వం, ఆకర్షణకి బదులు పట్టుదల కనిపించాయి కిరణ్కి. నేను చెప్పేది నిజమని నాకు తెలుసు, నా అంతరాత్మకి తెలుసు. నా అభిప్రాయాలకు అనుగుణంగా నేను కట్నం తీసుకోలేదని నీ దగ్గర చెప్పాను. అందుకే మా నాన్నతో చాలాసార్లు గొడవ పడినట్లు కూడా చెప్పాను. ఆ రోజు పెళ్లి చూపుల నాడు కూడా బయటకు తీసుకెళ్ళి ఈ విషయం గురించే పదే పదే చెప్పాను. అన్నింటికీ తలాడించి సరేనన్న మా నాన్నే ఇలా మోసం చేస్తాడని ఊహించలేకపోయాను. అందుకు నే బాధ్యుడిని కాదు అన్నాడు. చాలా తెలివిగా సమర్థిస్తున్నారు. తండ్రుల ఆస్తులకు బిడ్డలు వారసులైనప్పుడు వారు చేసిన తప్పులకి కూడా వారసులేగా అంది. ఆమె మాటలు చెళ్ళును తగిలినట్లు ఫీల్ అయ్యాడు కిరణ్. ఎవరి కారణమైతేనేం ఒక నిండు కుటుంబం మునిగిపోయేటందుకు సిద్ధంగా ఉంది. దానికి కారణం ముమ్మాటికి మీరే. అందుకే నేనేదైనా ఉద్యోగం చేసి వాళ్ళకి సాయం చేద్దామంటే వీల్లేదన్నారు. ఏ క్షణాన ఎలాంటి కబురు వినాల్సి వస్తుందోనని గుండెలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నాను అంది దోసిట్లో ముఖం దాచుకొని. అక్కడ ఉండటం ఇష్టం లేనట్లుగా బయటికి వెళ్ళిపోయాడు కిరణ్. ఏరా, అర్ధరాత్రి వేళ ఇలా వచ్చావు అన్నాడు రాజు ఆశ్చర్యంగా. కిరణ్ వాలకం చూస్తే ఏదో జరిగినట్లుగానే అనిపించింది. రావాల్సిన పని పడింది, అందుకే వచ్చాను అన్నాడు కుర్చీలో కూర్చుని. భోజనం చేశావా అన్నాడు రాజు. వాచి చూసి టైం 12 అయింది, ఇంతదాకా భోజనం చేయలేదంటే ఎందుకని? కాఫీ తెస్తానుండు అని ఫ్లాస్క్ తీసుకుని వెళ్ళబోయాడు. ఇప్పుడేం వద్దురా అని వారించాడు కిరణ్. మళ్ళీ సిస్టర్కి నీకు మధ్య ఏమైనా అన్నాడు అనుమానంగా. ఒరే రాజు, అర్జెంటుగా నాకు 10,000 రూపాయలు కావాలి అన్నాడు కిరణ్. 10,000? ఇంత రాత్రివేళ ఎందుకురా అన్నాడు ఈసారి మరీ ఆశ్చర్యంగా రాజు. తీసుకున్న డబ్బు అప్పు తీర్చడం కోసం అన్నాడు. నువ్వా? అప్ప? ఎవరి దగ్గర? ఎప్పుడు అన్నాడు ఒక్కసారిగా రాజు. రాజు, మొదటి నుంచి నా ప్రిన్సిపల్స్ నీకు తెలుసుగా. కట్నానికి నాకు ఎంత దూరమో తెలుసుగా. అవును, అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు అన్నాడు విషయం అర్థం కాక తికమకగా. కానీ మా నాన్న నా ముందు పైసా కట్నం వద్దని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి 20,000 డిమాండ్ చేశాడట. ఇంతవరకు నాకు తెలియదు ఈ విషయం. ఆ అప్పు తాలూకు బెంగ వలననే ప్రేమ వాళ్ళ ఫాదర్కి స్ట్రోక్ వచ్చిందట.
దానికి కారణం మీరేనని ప్రేమ సాధించటం మొదలుపెట్టింది. తెలుసుగా ఆమెకి కట్నం అంటే ఎంత అలర్జీనో. ఇన్నాళ్ళు ఆ విషయం చెప్పకుండా సాధించింది. ఇప్పుడు చెప్పి వేధిస్తోంది. నేనిప్పుడు దోషిగా నిలబడాల్సి వచ్చింది ఆమె ముందు. అందుకే కట్నం తాలూకు డబ్బు ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాను అన్నాడు స్థిర నిశ్చయానికి వచ్చిన వాడిలా. ఇదంతా నమ్మమంటావా? నిజమేనా అన్నట్లుగా చూశాడు రాజు ప్రశ్నార్థకంగా. నిజమేరా, బ్యాంకులో ఒక 10,000 దాకా ఉంది. మిగిలిన 10,000 నువ్విస్తే అన్నాడు. నా దగ్గర మాత్రం రెడీగా ఇప్పుడెక్కడుంది? తెల్లారని ఇస్తాను అన్నాడు రాజు. ఇన్నాళ్ళు ఎంత గర్వంగా తలెత్తుకొని తిరిగానో ఇప్పుడు అంతగా తలదించుకోవాల్సి వచ్చింది. చిత్తుగా ఓడిపోయాను అన్నాడు బాధగా. కిరణ్ ముఖం గమనించిన రాజు, బాధపడుకురా, నీ తప్పేముంది? ఆ డబ్బు ఇచ్చావంటే వాళ్ళప్పు తీరిపోతుంది. మీ ఇద్దరి మధ్య తాత్కాలికంగా ఏదో గొడవలు వచ్చినంత మాత్రాన ఒకరిపై మరొకరికి ప్రేమ తుడిచిపెట్టుకుపోతుందేమిటి అన్నాడు. లేదురా, కొత్త మార్పులు ఎదురవుతున్నాయి అన్నాడు కిరణ్. చూడు, ఏదేదో మనసులో పెట్టుకొని అనవసరంగా బాధపడకు. ఈ చిక్కు విడిపోయిందంటే మళ్ళీ ఎప్పట్లా ఉంటారు మీరిద్దరూ అన్నాడు ఓదార్పుగా రాజు. నీకు తెలియని అగ్నిగోళాలు ఎన్నున్నాయో నా మనసులో అనుకున్నాడు కిరణ్. అప్పుడే 2 గంటలు దాటుతోంది. మరింటికి వెళ్ళు, నువ్వు సిస్టర్ ఒంటరిగా ఉంది కూడా అన్నాడు రాజు. వెళ్ళే ఓపిక లేదురా, తల పగిలిపోతోంది అని మంచం మీద వాలిపోయాడు కిరణ్. మర్నాడు ఉదయం ఇంటికొచ్చిన కిరణ్ తన పనులు ముగించుకుని వెంటనే మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళినవాడు 12 గంటల ప్రాంతంలో ఇంటికొచ్చాడు. బ్రీఫ్ కేసులో ఒక జత బట్టలు వేసుకుని అర్జెంటుగా ఊరు వెళ్లాల్సి వచ్చింది అని ఏ గోడకో చెప్పినట్లుగా చెప్పి వెళ్ళిపోయాడు. ఏ ఊరు వెళ్ళాడో ఎంత ఆలోచించినా తోచలేదు ప్రేమకి. అసలంత అత్యవసరంగా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో అంతకంటే అర్థం కాలేదు. ఒకవేళ తన పుట్టింటికి వెళ్ళాడేమో నాన్నతో చెప్పటానికి. చెప్పినా తనకేం భయం లేదు. లేక వాళ్ల ఊరు వెళ్ళారో. తెలివిగా నన్ను మోసం చేశారు. ఇప్పుడు అడిగితే నాకు తెలియదు, మా నాన్న తీసుకున్నారని అంటున్నారు. తండ్రి కొడుకులు ఒకరిని మించిన వారొకరు భర్తనలా అడగటంతో మనసులోని భారం కొంత తీరినా తండ్రి అప్పు ఎలా అయినా తీర్చాలన్న పట్టుదల మొదలైంది ఆమెలో. హఠాత్తుగా వచ్చిన కిరణ్ని చూసి ఆశ్చర్యపోయింది అతని తల్లి. కానీ తండ్రి రామకోటయ్య మాత్రం ఆలోచనలో పడ్డాడు. కోడలు బాగుందా? ఏదైనా విశేషమా? ఒక్కడివి రాకపోతే ఆ అమ్మాయిని కూడా తీసుకురాలేకపోయావా అని ప్రశ్న మీద ప్రశ్నలు అడుగుతున్న తల్లిని చూస్తుంటే చిరాకు అనిపించింది కిరణ్కి. తప్పనిసరిగా సమాధానం చెప్తున్నాడు, కానీ అతని మనసంతా తండ్రిని అడగబోయే విషయం మీదనే ఉంది. ఏమిట్రా అలా మందంగా ఉన్నావు? ఒంట్లో బాగుండలేదా అంది తల్లి. దొడ్లో గదులెప్పుడేశారు అన్నాడు. ఈ మధ్యనే వేశాం, అద్దెకిచ్చాం అంది. సాలోచనగా తల పంకించాడు కిరణ్. చెల్లెళ్ళు తమ్ముళ్ళు దగ్గర చేరితే మనసు బాగుండని కారణంగా వాళ్లతో సరిగ్గా మాట్లాడలేకపోయాడు. నీతో మాట్లాడాలి నాన్న అన్నాడు తండ్రితో. ఎప్పుడో ఒకనాడు కొడుకుకి ఎదురుపడి సంజాషి చెప్పుకోవాల్సి వస్తుందనుకున్నాడు. కానీ అది ఇంత తొందరగా వస్తుందని అనుకొని కోటయ్య మాట మారుస్తూ, తర్వాత మాట్లాడుకోవచ్చులేరా, ముందు భోజనం చేసి విశ్రాంతి తీసుకో అన్నాడు. ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పు. నా పెళ్ళికి నువ్వు కట్నం తీసుకున్నావా అన్నాడు సూటిగా చూస్తూ. ఆ సంగతి ఇప్పుడెందుకు, ముందు నాకు జవాబు కావాలి అన్నాడు కిరణ్. ఏమిట్రా, పెద్ద నేరం చేసిన వాడిని అడుగుతున్నట్లు అడుగుతున్నావు? అవును, తీసుకున్నాను. తప్ప అన్నాడు ఆయన. మరి ఆ సంగతి ఇన్నాళ్ళు దాచారెందుకు? నాతో ఎందుకు చెప్పలేదు అన్నాడు కోపంగా. నీ సంగతి నాకు తెలియదు, అందుకే చెప్పలేదు అన్నాడు తాపీగా చుట్ట వెలిగిస్తూ. నాన్న, మొదటి నుంచి ఈ విషయంలో మనిద్దరికీ గొడవ జరుగుతూనే ఉంది. నా అభిప్రాయం తెలిసి కూడా మీరెందుకు ఇలా చేశారు అన్నాడు గట్టిగా. ఎందుకురా అలా గొంతు చించుకుంటావు? కట్నం తీసుకొని నేనేమన్నా తిన్నానా? అదిగో ఆ దొడ్లో గదులు ఎలా లేచాయనుకున్నావు? మిగిలింది నీ పెళ్లికి ఖర్చులు పెట్టాను అన్నాడు. నీకు డబ్బులు కావాలంటే నన్ను అడగమని 1,00,000 సార్లు చెప్పాను. మీ కన్నబిడ్డ నమ్ముకోవటానికి మీకు సిగ్గులేదు అన్నాడు ఉద్రేకంగా. ఒరేయ్, సాంప్రదాయాలకు కొత్త పేర్లు తగిలించకు. నువ్వు కట్నం తీసుకోనంత మాత్రాన రేపు నీ చెల్లెళ్లకు కట్నాలు ఇవ్వకుండా పెళ్ళిళ్ళు జరుగుతాయా అన్నాడు ఎదురు ప్రశ్నిస్తూ. ఇది నా స్వవిషయం. మనం ఇచ్చినా పుచ్చుకోవటం నా స్వభావానికి పూర్తిగా వ్యతిరేకం. నువ్వు చేసిన పనికి ఎంత అల్లకల్లోలం జరిగిందో తెలుసా? నలుగురిలో నా పరువు పోయింది, మనశ్శాంతి కరువైంది అన్నాడు బాధగా. ఇంజనీర్ కొడుకని పైసా కట్నం లేకుండా పరాయి ఇంటి అల్లుడిగా పంపటానికి నాకు మాత్రం పరువు తక్కువ కాదా? అయినా వాళ్ళు ఇచ్చారు, మనం పుచ్చుకున్నాం. గుట్టు చప్పుడు లేదు. ఇప్పుడు ఎందుకు ఈ రాద్ధాంతం అన్నాడాయన నిమ్మకు నీరెత్తినట్లుగా. నాన్న అన్నాడు ఆవేశంగా. అవునరా, నాన్ననే చెప్తున్నాను. ఈ ఇల్లు, ఆస్తి, సామాన్లు నా నెత్తన వేసుకొని పోయేటప్పుడు తీసుకుపోతానా? మీకోసమే ఇవన్నీ. ఇప్పుడు చెప్పు, నే చేసిన తప్పంటావా అన్నాడు తండ్రి మూర్ఖత్వం తెలిసిన కిరణ్.
మీరెన్ని చెప్పినా సరే ఆ కట్నం డబ్బు తిరిగి వాళ్ళకిచ్చెయ్యాలని నిర్ణయించుకున్నాను అన్నాడు స్థిరంగా. చూడబ్బాయ్, గోడకు వేసిన సున్నం, ఆడపిల్లవారు మనకిచ్చిన కట్నం డబ్బు ఒక్కటే. ఎంత గింజుకున్నా తిరిగి రావు. నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. అయినా నువ్వు చేసే పనిని సాంప్రదాయం సహించదురా అన్నాడు. మీ అంగీకారంతో నేను పెళ్లి చేసుకున్నందుకు బాగా శాస్తి జరిగింది. మంచి పాఠం నేర్పారు. వస్తా అని తల్లి బ్రతిమాలుతున్నా వినకుండా వచ్చేశాడు కోపంగా కిరణ్. కిరణ్ హైదరాబాద్ వచ్చేశాడు. ఒక సమస్య గురించి అతనికి కొంత భారం తీరినట్లయింది. జరిగిన విషయాలేమీ భార్యకు చెప్పలేదు అతను. ఒక సమస్యను పరిష్కరించిన మరొక సమస్య అతని మనసుని పురుగును తోల్చినట్లుగా తొలుస్తూనే ఉంది. ఎప్పటిలా రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. ఆఫీస్ నుంచి రాగానే హడావిడిగా బయటకు వెళ్ళిపోతున్న కిరణ్ ఏ రాత్రికో ఇంటికి చేరుతున్నాడు. 1-2 సార్లు మామూలుగా వచ్చిన తర్వాత తాగి రావటం మొదలుపెట్టాడు. ఈ మార్పు ప్రేమ కనిపెట్టినా బాధపడటం తప్ప ఏం చెయ్యలేకపోయింది. ఆమెను 2 సమస్యలు బాధిస్తున్నాయి. 1 తండ్రి, 2 భర్త. తండ్రి విషయంలో ఏమీ చెయ్యలేని అసక్తురాలైపోయింది. సాఫీగా సాగిపోయే తన సంసారంలో కలతలు మొదలైనాయి. ఇస్త్రీ బట్టలు సర్దుతున్న ప్రేమకు ఎదురుగా బ్యాంక్ పాస్బుక్ కనపడటంతో యథాలాపంగా తెరిచి చూసింది. వారం రోజుల నాడు 10,000 డ్రా చేసినట్లుగా ఉంది. బ్యాలెన్స్ చిల్లర తప్ప పెద్దగా ఏమీ లేదు. ఉన్నట్లుండి భర్తకి 10,000 ఏం అవసరం వచ్చిందా అని ఆలోచనలో పడింది. క్షణం తర్వాత సమాధానం స్ఫురించింది. అవును, రోజు తాగుతున్నారుగా, పేకాట కూడా ఆడుతున్నారేమో, అందుకే అంత డబ్బు తీశారు. లేకుంటే ఆయనకంత అవసరం ఏమొచ్చింది డబ్బుతో? విచ్చలవిడిగా డబ్బు పాడు చేస్తూ ఇంటికి కూడా సరిగ్గా రాని భర్త మీద కోపం వచ్చిందామెకు. అడుగుదామనిపించి కూడా అసహ్యంగా అనిపించి ఊరుకుంది. తన భర్తలా కావటానికి కారణం తానేనని, అందుకే అతను కారణం రాజేనని, అందుకే అతను మళ్ళీ రాకుండా ముఖం చాటువేస్తున్నాడని అనుకుంది. ఆ రోజు పోస్ట్లో వచ్చిన ఉత్తరం చదువుతుంటే తెల్లబోవడం ప్రేమవంతైంది. అది చెల్లెలు రాసిన ఉత్తరం. ప్రియమైన అక్కకి, 4 రోజుల నాడు తెల్లవారుజామున హఠాత్తుగా ఊడిపడ్డ బావను చూసి మేము ఆశ్చర్యపడ్డాం. ఆ ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే బావ నాన్న ముందు 20,000 రూపాయలు అంటే పెళ్లి తాలూకు కట్నం ఉంచి, కట్నం తీసుకున్నట్లు తనకు తెలియదని, వాళ్ళ నాన్నగారి పని చేశారని, అందుకు సిగ్గుపడుతున్నానని పదే పదే చెప్పాడు. చెప్పటమే కాకుండా నాన్నను అడిగి ఇవ్వవలసిన చోట అప్పులు తనే స్వయంగా వెళ్ళి తీర్చేశాడు. ఇప్పుడు మన అప్పులు పూర్తిగా తీరిపోయినట్లే. నిజంగా బావ దేవుడు. అలాంటివాడు భర్తగా దొరకటం నిజంగానే అదృష్టం. అలాంటి అల్లుడిని తెచ్చినందుకు అమ్మా నాన్న ఎంతో సంతోషిస్తున్నారు. ఈ కట్నం విషయంలో బావది ఏమాత్రం తప్పులేదు. అతడు నిజంగా నిర్దోషి. బావకు తెలియకుండా వాళ్ళ నాన్నగారు చేశారట. విషయాలన్నీ పూర్తిగా చెప్పారు. నాన్న గుండెల్లోని భారాన్ని తీర్చిన దేవుడు బావ. ఆయనకి మేమంతా ఎంతో రుణపడి ఉన్నాం. నాన్న ఇప్పుడు చాలా హాయిగా ఉన్నారు. మానసిక వేద తగ్గిన మనిషికి ఏ మందులు అక్కర్లేదు. కానీ మాకందరికీ బాధ కలిగించే విషయం, బావ కాఫీ తప్ప భోజనం కూడా చేయకుండా హడావిడిగా వెంటనే వెళ్ళిపోయారు. బహుశా ఒక్కరోజు కూడా నేను విడిచి ఉండలేడేమో బావ. నే రాసింది నిజమేనంటావా? సుధా రాసిన విషయాలు నిజమా అబద్ధమా అనిపించి కనీసం ఒక 10 సార్లైనా చదువుకుంది ప్రేమ. కిరణ్ మీద అవ్యాజమైన అనురాగం పొంగి పొర్లింది. ఎంతో ఆనందంగా ఆ ఉత్తరాన్ని గుండెలు కదుముకుంది. చిచి, తనెంతో మూర్ఖంగా ప్రవర్తించింది. ఆయన మనసు నొప్పించింది. నిజంగా ఆయన ఆదర్శవంతుడని మరొకసారి రుజువు చేసుకున్నారు. సుధ రాసినట్లుగా ఆయన దేవుడు కాబట్టే తీసుకున్న కట్నం తిరిగిచ్చారు. ప్రాణం పోతున్నా ఎవరి స్వార్థం వారు చూసుకున్న ఈ రోజుల్లో తన భర్త లాంటి వారు చాలా అరుదు. ఆయన ప్రేమను దూరం చేసుకున్న తను అవివేకి. అనుమానపు పొరలు విడిపోయి భర్త చేసిన గొప్ప పనికి ఆమె మనసు ఎంతో హాయిగా ఉంది. ఎదురుగా టీపాయ్ మీద ఉన్న ఫోటో తీసుకుని కిరణ్ రూపాన్ని గాఢంగా చుంబించింది. ఎప్పుడు సాయంకాలం అవుతుందా, భర్త ఎప్పుడొస్తాడా, అతనికి క్షమార్పణ చెప్పుకొని కౌగిలిలో ఒరిగిపోదామా అని మనసు ఎంతో వేగిరపడుతోంది ప్రేమకు. ఉత్సాహంగా ఇల్లంతా సర్దింది. బెడ్షీట్సు, కర్టన్స్ అన్నీ మార్చి కొత్తవి వేసింది. ఫ్లవర్ వాజ్లో పువ్వులు కొత్తవి పెట్టింది. చిన్న నలుసు కూడా కనపడకుండా ప్రతి గది దగ్గరుండి మరీ ఊడ్పించింది పోలమ్మ చేత. అమ్మగారు ఇయాల చుట్టాలు కానీ రావటం లేదు కదా, లేక ఏదైనా పండగ అంది పోలమ్మ అమాయకంగా. ఒక రకంగా ఈరోజు పండగే. ఇద్దరి మధ్య స్పర్ధలు వీడిపోయి మళ్ళీ ఒకటయ్యే రోజు పండగ కంటే ఎక్కువే అనుకుంది. అప్పటికప్పుడు 2 రకాల స్వీట్సు, హాట్సు చేసింది. కిరణ్కి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ వండి డైనింగ్ టేబుల్ మీద అమర్చింది. ఇల్లంతా అందంగా ఉందో లేదోనని మరొకసారి పరీక్షగా చూసింది. అవసరమైన చోట 1-2 మార్పులు చేసింది. ఫ్రెష్గా స్నానం చేసి కిరణ్ పండక్కి కొన్న చీరల్లో పాలమీగడ లాంటి తెల్లని అమెరికన్ జార్జెట్ చీర, అదే కలర్ జాకెట్ వేసుకుంది. వదులుగా అల్లుకున్న జడలో గార్డెన్లోని జాజిపూలు
మాలగా గుచ్చిపెట్టుకుంది. బీరువా తెరిచి ముత్యాల హారం వేసుకుంది. అలంకరణ పూర్తయ్యాక బెడ్రూమ్లోని నిలువుటద్దంలో చూసుకుంది. తృప్తిగా అనిపించింది. పదే పదే ఎదురుగా ఉన్న అలారం టైంపీస్ వంక చూడసాగింది. ముళ్ళులు ఎంతకీ కదలటం లేదేమో అనిపిస్తోంది. చేతిలో పుస్తకం ఉన్నా మనసు నిలవటం లేదు. ఏమాత్రం చిన్న చప్పుడైనా గబాల్నా తలెత్తి చూస్తోంది. కిరణ్ ఎప్పుడొస్తాడా, అతని క్షమార్పణ అడిగి అపార్థం చేసుకున్నందుకు మన్నించమని అడగాలని ఆమె మనసు ఆరాటపడుతోంది. కిరణ్ చేసే అల్లరి, కొంటె పనులు తలుచుకుంటే మనసు మరింత తొందరపడుతోంది. అతని రాక కోసం ఆమె తపస్సు ఫలించిందన్నట్లుగా కిరణ్ రానే వచ్చాడు. లోపలికొస్తూనే ఇంటి అలంకరణ చూసి ఆశ్చర్యపోయాడు. అతని ఆశ్చర్యం మరింత పెంచడానికి అన్నట్లు అలంకరించుకున్న భార్య కనపడింది. ఆఫీస్ డ్రెస్ విడిచి స్నానం చేసి వేరే బట్టలు ధరించాడు. అప్పటి వరకు ఉగ్గబెట్టుకున్న ప్రేమ ఇంకా ఆగలేకపోయింది. గబుక్కుని వచ్చి భర్త 2 కాళ్ళు పట్టుకొని, నన్ను క్షమించండి, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అని అతని కాళ్ల మీద పడిపోయింది. ఆమెను 2 చేతులతో పొదివి పట్టుకొని లేవదీసి, భార్యాభర్తల మధ్య క్షమార్పణలేమిటి, చిన్న చిన్న కీచులాటలు వస్తూనే ఉంటాయి అని ప్రేమగా భార్యను గుండెలకు హత్తుకున్నాడు. తన తప్పుని ఇంత త్వరగా భర్త క్షమిస్తాడని అనుకోని ప్రేమ అతని గుండెల్లో కొదిగిపోతూ, టిఫిన్ తెస్తాను అంది మెల్లగా. వద్దు అన్నాడతను ఆమెను విడవకుండానే. మీకు ఇష్టమైన స్వీట్ చేశాను అంది. అంతకంటే ఇష్టమైన దానివి నువ్వుండగా నాకు వేరే ఏ స్వీటు వద్దు అన్నాడు. భర్త మాటలకి నవ్వుకుంది ప్రేమ. ప్రేమ, ఇన్ని రోజులు నువ్వు దూరంగా ఉంటే నేనెంత నరకం అనుభవించానో తెలుసా? నాకు మాత్రం లేదు అంది చెవిలో గుసగుసగా. ఇంకా మనం ఎప్పుడూ విడిపోకూడదు. అసలు ఒక్క క్షణం కూడా నిన్ను విడిచి ఉండని తెలుసా? మనిద్దరం హాయిగా కొన్నాళ్ళు ఊళ్ళు తిరిగొద్దాం. మరి సెలవు అంది అనుమానంగా. ముందే శాంక్షన్ అయిపోయింది, రేపే రిజర్వ్ చేయిస్తాను అన్నాడు. ఈ చీరలో ఎలా ఉన్నావో తెలుసా? ఎలా ఉన్నాను? అచ్చం పాలసముద్రంలో లక్ష్మీదేవిలా, ఈ కిరణ్ని ప్రేమించే ప్రేమగా, ఇంకా అరవిచ్చిన బొండుమల్లి చెండులా. చాలు చాలు, ఉపమానాలు ఎక్కువైపోతున్నాయి అంది కిలకిలా నవ్వుతూ. నవ్వులతో కబుర్లతో ఆ ఇల్లంతా కళకళలాడుతోంది. మత్తుగా భార్య తలలోని జాజిపూలు వాసన చూస్తూ, ఈ పువ్వులు తమ వాసనతో ఎంత మత్తెక్కిస్తున్నాయో తెలుసా అన్నాడు. ఇన్నాళ్ళు వారిద్దరి మధ్య విరహం అతనిలో తీరని కోరికను కలిగిస్తోంది. భర్త కౌగిలిలో కరిగిపోతోంది ప్రేమ. వాల్ క్లాక్ 9 కొట్టడంతో ఉలిక్కిపడింది ప్రేమ. ఏరి ఈయనా అనుకుంది పక్కన చూస్తూ. తను కూర్చున్నది బెడ్రూమ్ కాదని, హాల్లోని సోఫా అని తెలుసుకుంది. భర్త కోసం ఎదురు చూస్తూ ఉండటంతో తన మనసు తనకు తెలియకుండానే ఆ ఊహల్లోకి వెళ్ళిందని, అతను వచ్చినట్లే అనుభూతి చెందిందని గ్రహించి సిగ్గుపడింది. మళ్ళీ ఒకసారి ఆ ఊహలలో మెదిలిన అనుభూతులను నెమరు వేసుకుంది. ఊహలు నిజమైతే బాగుండును అనిపించింది. కానీ కిరణ్ ఆమె కోరికలు వమ్ము చేస్తూ 10 గంటలు దాటుతుండగా ఇంటికొచ్చాడు. ఇంటిని భార్యని చూసి ఇంకా ఎందుకు అలంకారాలనుకొని మంచం మీద వాలిపోయాడు. బయట తిరిగినంతసేపు ప్రశాంతంగా ఉండే మనసు ఇంటికి రాగానే అశాంతిగా తయారవుతోంది. మళ్ళీ ఎప్పుడు బయటికి పోదామా అని వేగిరపడుతోంది అతని మనసు. డ్రెస్ మార్చకుండా, కనీసం షూస్ అయినా విడవకుండా అలాగే బెడ్ మీద వాలిపోయిన భర్తను చూసి కొంత జంకుగా అనిపించింది ప్రేమ మనసుకు. నీ భర్త దగ్గరకు ధైర్యంగా వెళ్ళటానికి ఎందుకలా భయపడతావని మనసు ధైర్యం చెప్పటంతో ముందుకు కదిలింది. లైట్గా డ్రింక్ చేసిన ఒళ్ళు తెలుస్తూనే ఉంది కిరణ్కి. పాత అలవాటు ప్రకారం షూస్ విప్పబోయింది ప్రేమ. తన కాళ్ళు భార్య పట్టుకోగానే చటుక్కున లేచి విసురుగా బూట్లు లాగేసి ఒక మూలకి గిరవాటేసి మళ్ళీ పడుకుండిపోయాడు. ప్రథమ ప్రయత్నమే విఫలమైనందుకు చివుక్కుమందామె మనసు. కిరణ్ పక్కనే మంచం మీద కూర్చుంది. సన్నగా శరీరం వణుకుతోంది. ఎంతో చనువుగా భర్తతో మాట్లాడే తను ఎందుకిలా భయపడుతోందో ఆమెకి అర్థం కావటం లేదు. ఏవండి అంది సన్నగా. అతనికి వినబడిందో లేదో కానీ కళ్ళు మాత్రం తెరవలేదు. కళ్ళ నీళ్ల పర్యంతమైన నిగ్రహించుకుంది. నన్ను క్షమించండి, మీ మనసుని అర్థం చేసుకోలేకపోయాను. అపార్థాలతో హాయిగా సాగిపోయే కాపురంలో కలతలు రేపుకున్నాను అంది కన్నీటితో. ఇప్పుడు అర్థం చేసుకున్నది ఏమిటట అన్నాడు వ్యంగ్యంగా. సుధ దగ్గర నుంచి మధ్యాహ్నం లెటర్ వచ్చింది. మీదేం తప్పు లేదని రాసింది. జరిగిన దానికి కారణం మావగారని తెలిపింది. నాన్న చెప్పగానే విని అర్థం లేని ఆవేశంతో మీ మనసుని నొప్పించానిన్నాళ్ళు అని లేచి వెళ్ళి ఉత్తరం తెచ్చి భర్తకిచ్చింది. అయిష్టంగానే చదివి పక్కన పడేశాడు. మిమ్మల్ని ఎంతగా పొగుడుతూ రాసిందో మీ మరదలు చూశారా? మీరు దేవుడట. అవును, మా ఊరు వెళ్ళినట్లు ఎందుకు చెప్పలేదు? భోజనం కూడా చేయకుండా వచ్చారట. నిజంగా అదంతా నా మీద ప్రేమేనా అంది గోముగా అతని కళ్ళల్లోకి చూస్తూ. చేసిన ప్రతి పని నీ దగ్గర చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు అన్నాడు తీవ్రంగా. అతను ఆ మాట ఏ తీరులో అన్నాడో అర్థమైంది ప్రేమకు. అతను ఆవేశంతో ఆలోచించకుండా ఎన్నెన్నో మాటలంది తను.
ఆ మాటలన్నీ ఇంకా ఆయన మనసులోనే ఉన్నట్లున్నాయి. అందుకే మామూలుగా కాలేకపోతున్నారు అనుకుంది. నిజంగా మీరు చాలా మంచివారండి. మీ నాన్నగారు చేసిన పొరపాటును దిద్దుకొని మా నాన్నగారి మనోవ్యాధిని తగ్గించారు. మీలాంటి వారు చాలా అరుదు అంది. ఇప్పుడెందుకు ఈ అనవసరపు మాటలు అన్నాడు చిరాగ్గా. అనవసరం కాదండి, అవసరమే. మన మధ్య కలతలు తీరిపోయినాయి, సమస్య పరిష్కరించారు, ఇంకా నా మనసులో ఏమీ లేదు అంది. నీ సమస్య పరిష్కారం అయితే నాకు మనశ్శాంతి ఎలా ఉందనుకున్నావు అన్నాడు. అంటే మీకు ఇంకో సమస్య ఉందా అంది ఆశ్చర్యంగా. ఏం, నేను మనిషిని కాదా? నాకు సమస్యలు ఉండవా? అయినా కల్పించిన వారికి తెలియవా అన్నాడు సూటిగా చూస్తూ. భర్త మాటలు వింతగా అనిపించాయి ప్రేమకు. ఇంకా మీకు కోపం పోలేదా నా మీద? ఏం చేయమంటారో చెప్పండి. అర్థం కాని మాటలతో నన్నెందుకు నొప్పిస్తారు అంది చనువుగా అతని దగ్గరగా జరిగి. 4 రోజుల తర్వాత భార్యను చూసి మనసు వశం తప్పుతున్న నా అనుక్షణం మదిలో మెదిలే అగ్ని శకలం లాంటి మాట అతని మనసుని రంపపు కోతకు గురి చేస్తుంటే భరించలేక, ప్లీజ్ నన్ను ఇలా ఒంటరిగా ఉండని, విసిగించకు అన్నాడు పక్కకి ఒత్తిగిలుతూ కళ్ళు మూసుకొని. ప్రేమకి దుఃఖం ముంచుకొచ్చింది. తను బ్రతిమాలుతున్న కొద్దీ మరీ కొండెక్కుతున్నారు, కానీ తప్పదు. ఆయన కోపాన్ని పోగొట్టి ప్రసన్నుణ్ణి చేసుకోవాలనుకుంది. ఎందుకండి అలా విసుక్కుంటారు? ఇన్నాళ్ళు దూరంగానే ఉన్నాను, కానీ నేను ఈ దూరం భరించలేను. నేను ఒక్క క్షణం కనుమరుగైతేనే సహించలేని మీరు ఎదురుగా ఉన్నా ఇలా నిరసనగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకు తెలియటం లేదు. మీ మనసులో ఏదో బాధ పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నారు అంది ఏడుస్తూ. భార్య అలా బేలగా ఏడుస్తుంటే ఒక్క క్షణం పాటు అతని మనసు చలించినా మళ్ళీ కరుకుగానే మారిపోయాడు. ఎప్పటిలా భర్త చేతులు తనను చుట్టకపోవటంతో అతను క్షమించలేదని అర్థం చేసుకుంది ప్రేమ. కేవలం తన ప్రవర్తన వల్లే ఆయన మనసు ఇంత విరిగిపోయిందా అనిపించింది. తను కంటినీరు పెడితేనే భరించలేని భర్త ఇప్పుడు ఇంత బ్రతిమాలినా ఏడ్చినా ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే ఏం జరిగిందో అనుకుంది. మీరు మనసులో ఏదో పెట్టుకొని ఇలా మీలో మీరే కుమిలిపోతున్నారు. ఏం జరిగిందో చెప్పి మీ బాధలో సగం పంచుకోనివ్వండి అంది అత్తింపుగా. బాధలను పెంచటమే కానీ పంచుకోవటం తెలియని నువ్వా ఆ మాట అనేది? కనీసం నాకు ఈ మాత్రం మనశాంతైనా మిగిలిందేమోనని నన్ను ఇలా వేధిస్తున్నావా అన్నాడు కోపంగా. ఆమె ఉనికిని భరించలేనట్లుగా ముఖం పెట్టి. నా వల్ల మీకు మనశ్శాంతి కరువైందా? మీ మాటలు నిజమేనా? నేనంత కాని పని ఏం చేశాను అంది బిక్కముఖం పెట్టి. అది నీకే తెలియాలి అన్నాడు. విషయం చెప్పకుండా ఎలా తెలుస్తుంది? నాకు తెలిసినంత వరకు నా గురించి మీ దగ్గర ఒక్క విషయం కూడా దాయలేదు. ఎందుకు ఇలా మూగగా సాధిస్తున్నారు అంది ఉక్రోషంగా. చెప్పనవసరం లేదని చెప్పేవి మాత్రం తెలివిగా దాచి వెనకేశావుగా అన్నాడు. ఎందుకండి ఇలా మాటలతో నా మనసు నొప్పిస్తారు? పల్లెత్తు మాట అయినా అనకుండా కనుసన్నలలో మెదిలి గుండెల్లో పెట్టుకుని పూజించే దేవుడు లాంటి భర్త దొరికాడని మురిసిపోయా నిన్నాళ్ళు అంది. నేను అనుకున్నాను ఒకనాడు దేవత లాంటి భార్య దొరికిందని, కానీ ఈనాడు చిచి ఎందుకులే అన్నాడు చెప్పలేనట్లుగా. ప్రేమించే దేవుడి పక్కనే దేవత స్థానం ఎప్పుడు అంది. దేవత దయ్యంగా మారి దేవుడి మనసు విరిచేస్తే ప్రేమ చచ్చిపోతుంది, మనసు విరిగిపోతుంది అన్నాడు విరక్తిగా. మీ మనసు విరిగిపోయేటంత చెడ్డ పని నేనేం చేశాను? ఇంకా మీ ప్రవర్తనతో మీరే నన్ను బాధించేవారు. మీరు డ్రింక్ చేసి వచ్చిన ప్రతిరోజు నేనెంత బాధపడుతున్నానో తెలుసా? లేని అలవాట్లు ఎందుకు చేసుకోవాలి? అసలు మీకు అలవాటు చేసిందెవరు? రాజును అడిగితే తెలుసుకుంటానన్నాడు, కానీ మళ్ళీ ఏమీ చెప్పలేదు. ఈ వ్యసనం అలవాటు చేసిన వ్యక్తే మీ మనసు మారుస్తున్నాడల్లే ఉంది. అందుకే మీరేదేదో మాట్లాడుతున్నారు అంది ఏడుస్తూనే. శబాష్, నా వెనకాతల కూపీలు లాగిస్తున్నావన్నమాట. నీ గురించి నేనా జాగ్రత్త పడి ఉంటే నేను ఈనాడు ఈ నరకం అనుభవించేవాడిని కాదు. నాకు మనశ్శాంతి కోసం తాగుతున్నాను, తాగి తీర్తాను అన్నాడు గట్టిగా. పరిస్థితి చాలా దూరం వెళ్తున్నట్లుగా తోచింది ప్రేమకు. తను దాచిందేమిటో ఎంత ఆలోచించినా అర్థం కాలేదామెకు. అదే మాట భర్తతో అంది. ఏమిటి మీ నుంచి నేను దాచింది? కాలేజీలో చదివే రోజుల్లో స్టూడెంట్స్ చేసే అల్లర్లు చెప్పాను. నాకు చాలామంది లెటర్స్ రాశారని, అవన్నీ సరదాగా దాచి ఉంచానని మీకు చూపిస్తానంటే వద్దన్నారు. కనీసం ఆ మాటలు కూడా వినకుండా సంభాషణ మరొక వైపుకి తిప్పేవారు. నాకు పెన్ ఫ్రెండ్షిప్ అలవాటు ఉందని చెప్తే ఏమన్నారు? నీ అభిరుచులు చాలా గొప్పవి ప్రేమ అన్నారానాడు. అంతదాకా ఎందుకు? ఒకరోజు కాలేజీలో బీకామ్ చదివే కిషోర్ వచ్చి, మిస్ ప్రేమ నాకు కిస్ ఇవ్వగలరా అని అడిగాడు. నా ఫ్రెండ్స్ అందరి మధ్య ఏడిపించటానికి. నేనేమీ తొణక్కుండా ఓఎస్ ఇదిగో అని చెయ్యి చాపాను. అతను నా చేతి మీద కిస్ చేయబోతుంటే కుడి చేత్తో చాచి లెంప మీద కొట్టానని చెప్పాను. ఆ రోజు మీరేమన్నారు? సబాష్, ధైర్యవంతురాలివి అన్నారు. అలా అన్ని విషయాలు మీకు చెప్పాను. ఇప్పుడు చెప్పండి, నేను చేసిన తప్పేమిటో, మీకు మనస్తాపం కలిగించింది ఏమిటో అంది రోషంగా.
అవన్నీ మౌనంగా విన్న కిరణ్, కాలేజీలో చదివే ప్రతి ఆడపిల్లకు ఎదురయ్యే సమస్యలే, వాటిని గురించి అర్థం చేసుకునే కుసంస్కారిని కాదు నేను. కానీ నీ కాలేజీ రోజుల నాటి కలల హీరో గిరి, వాడి విషయం ఏమిటి? వాడు నువ్వు రాసుకున్న ఉత్తరాల మాటకి ఏమిటి? ఒకరిని ఒకరు గాఢంగా ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారటగా. అతనింకా నేను ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాడట. నువ్వు కూడా అతన్ని చెళ్ళున చరిచినట్లయింది ప్రేమకు. ముఖం పాలిపోయింది. అస్పష్టంగా గిరి అనుకుంది. అవును, అతని విషయమే మర్చిపోయాను అనుకుంది. ఏం నోట మాట రాకుండా పోయింది? పాపం, నాకు తెలియదనుకుని భ్రమపడ్డావు కదూ అన్నాడు తీక్షణంగా భార్య ముఖంలోకి చూస్తూ. అతను మీకెలా తెలుసు? ఏం చెప్పాడు నా గురించి? దయచేసి చెప్పండి అంది ప్రేమ. కథ కొనసాగుతుంది.